యువత భవితకు పెను సవాలుగా మారిన మాదక ద్రవ్యాల నియంత్రణ నిర్మూలన విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. అదేవిధంగా ఈ విషయంలో టీ-న్యాబ్ను బలోపేతం చేశాం. మరోవైపు క్రీడలను ప్రోత్సహిస్తున్నాం. పారా ఒలింపిక్స్లో మరియు ఇతర అంతర్జాతీయ పోటీలలో పతకాలు సాధించిన తెలంగాణ బిడ్డలను ఘనంగా గౌరవించుకున్నాం. ఇటీవల ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ పోటీలను హైదరాబాద్లో నిర్వహించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో యువతలో నైపుణ్యానికి పదును పెట్టి ఉపాధి ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వబోతున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు తెలంగాణ క్రీడా చరిత్రలో ఒక కీలక మలుపు కాబోతుంది. క్రీడలు సమాజ వికాసంలో కీలక పాత్ర పోషిస్తాయని మేము బలంగా విశ్వసిస్తున్నాం. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్గా మాత్రమే కాదు, క్లీన్ స్టేట్గా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను గతంలో చెప్పినట్టు ఆర్థిక సాంస్కృతిక పునరుజ్జీవం మాత్రమే కాదు, పర్యావరణ పునరుజ్జీవనం కూడా జరగాల్సిన అవసరం ఉంది. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం. ఒకప్పుడు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఈరోజు ఫ్లడ్స్ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత 10 ఏళ్ల పాలకుల పాపమే. వాటి ప్రక్షాళన కోసమే హైడ్రాన్ ఏర్పాటు చేశాం. చెరువులు నాలాలను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది. ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం మనం చూశాము. వేలాది ప్రాణాలు ప్రకృతి ప్రకోపానికి బలైపోయాయి. ఈ పరిస్థితి హైదరాబాద్కు రాకూడదు. హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు, స్వార్థం లేదు. అదొక పవిత్ర కార్యం, ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. కొందరు భూ మాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది. ఇది నా భరోసా. ప్రజలను సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రజా సంక్షేమం విషయంలో కాంగ్రెస్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా సంక్షేమం విషయంలో మా రికార్డును మేమే తిరగ రాస్తున్నాం. మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పగిస్తే గత పాలకులు 10 ఏళ్ల కాలంలో కేవలం ₹1,00,000 వరకు రైతు రుణమాఫీ చేయలేకపోయారు. మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఏకకాలంలో ₹2 లక్షల రుణమాఫీ, దాదాపుగా 23 లక్షల రైతులకు రుణ విముక్తి కల్పించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వ్యవసాయం అంటే దండుగ కాదు, వ్యవసాయం అంటే పండుగ అని నిరూపించి ఈనాడు